వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో దోస్తులు, అందరు ఎట్లుర్రు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. ఇక మల్లక్కల ఇంటికి పండగకి చుట్టాలు వచ్చిర్రు. మస్తు ఎంజాయ్ చేస్తారు చూడు. ఇక ఈరోజు ఊరుళ్ళందరినీ పిలుస్తుందంట. ఇక అలా చేనులకు పనికి వస్తారు కదా, ఇక అందరిని పిలుస్తుంది. ఇంకా దూందాంగా కళ్ళు ముంతలు ఓఫో కావాల్సిన అన్నీ పెడుతుంది వాళ్ళకు కూడా. మళ్ళీ పండుగ ఎక్కడిదక్కడ అయిపోయినాక అందరు అడుగుతారంట కదా మళ్ళక్కని. అట్లా అని చెప్పి ఇంకా ఎందుకు పండుగ సంబరంగా మంచిగా జరిగింది ఇక అందరికి ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయిందంట. ఇక అంతే అంటావా మళ్ళక్క? అవును అనిత, ఈరోజు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకెట్లెట్లుంటుంది పండుగ విశేషాలు మొత్తము. ఇక అందరిని పిలుస్తున్నా మస్తు ధూమ్ధామ్ ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా వీడియో మాత్రము అస్సలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి దోస్తులు. ఇక కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు దోస్తులు. అట్లనే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నొక్కితే ఇక మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వెంటనే మన వీడియోలు మీరు చూడొచ్చు. ఇక వీడియోలో వచ్చే సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించింది కాదలా, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటో తెలుసు కదా, కొత్త కోడలి కాపురం పార్ట్ 51. ఇక మన విలేజ్ ముచ్చట్లలో మస్తు సంబరాలు ఉన్నాయి దోస్తులు, అస్సలు మిస్ కాకుర్రి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సుజాత, ఓ సుజాత, ఏం చేస్తున్నావు అమ్మ లోపల? ఇంట్లో ఎవ్వరు కనిపిస్తలేరు, అందరు ఎక్కడ పోయారు? చెప్పత్తమ్మా, ఓ పిల్లలందరేమో బయట ఆడుకోనిక పోయారు. అక్క ఇట్లా చిన్నమ్మ ఇట్లా జర ఇంటి ఇంకా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చురు పిల్లలందరూ ముచ్చట్లు పెట్టుకుంటా. చెప్పత్తమ్మా, ఏం చేయాలో? ఏం లేదు బిడ్డ, నువ్వు తినకపోతివి నేను తినకపోతివి. ఇక మనం తిందామంటేనేమో ఇక మీ మామనేమో ఎడుకో వాయే, ఇక దోస్తులు ఇట్లా వస్తారో ఏమో అట్లనే. ఇక మీ ఆయన కూడా వాయ బయటికి ఇంకా రాకపోయాల దోస్తులు వస్తున్నారంట. ఇక తాగనీకే మళ్ళీ వాళ్ళు తాగినాక తిందామా మనము ఎట్లా మరి, ఇప్పుడే తిందామా అని ఆలోచన అయిపోయింది. ఎంతసేపు ఉంటావు ఆకలితోటి? నువ్వు తినేసే బిడ్డ. ఇప్పుడు వద్దమ్మా, నేను కొద్దిసేపు ఆగి తింటా. సరే బిడ్డ, ఇక నేను ఊర్లో మన దగ్గరికి కూలికి వస్తారు అందరిని పిలుస్తా బిడ్డ. అట్లనే వాళ్ళతో పాటు ఇక కూర్చొని తింటా. కానీ ఇక ఇంత మంచిగా పండుగ చేసుకొని మళ్ళక్క ఎవ్వరిని విలువలేదు చూడు, ఇది ఇరుగు పొరుగులని అనుకుంటారు. మళ్ళీ ఎందుకు చెప్పు, మంచి సంతోషంగా జరిగింది పండుగ. ఇక మంచిగా అందరిని పిలిచి ఒక బుక్క తినబెట్టి తాగిపిస్తా, మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈరోజు. గట్లనే చెప్తున్నా బిడ్డ, ఇక నేను తినడానికి టైం చాలా పడుతుంది. నువ్వు తినిపో, ఒక బుక్ వేసుకుని తినిపో. సరే అత్తమ్మా, నేను తింటా. సరే నువ్వైతే ఎవరెవరిని పిలుస్తావో పిలుచుకోపో మరి. ఈయన ఏడుకోయిండో ఏమో, ఫోన్ అని చేస్తాగు. ఏం మనిషో ఏమో, ఎక్కడ పోతే అక్కడనే పోతాడు. జర్ర కూడా పండగ పూటల్లో కూడా ఇంటికాడ ఉండేది తెలియదు. ఏం చేయాలి ఈయనతోటి? ఏందయ్యా ఎక్కడ పోయినా ఎంతసేపు అవుతుంది చూడబట్టి. పిల్లలు అక్కడనే పోయ్యర్రు, పిల్లగాడు అక్కడనే పోయిండు. ఎక్కడ అంటే అక్కడనేనా పోయేది? ఎవరినో మీ దోస్తులను తోలుకొచ్చుకుంటా అంటివి. పండగకి పిలిచిననే ఇంకా రాలేదంటివి. అట్లే వస్తా కానీ జర పని ఉందని పోతివి. ఎంతసేపు అవుతుంది ఇంకా రాలేదు ఇంటికి. అట్లే రాజేష్ కూడా అక్కడనే వచ్చిండు. చూడు ఏడున్నాడు పిల్లగాడు. సరే సరే, నేను అవ్వ వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళని పిలుచుకొస్తా. అప్పటికి మీరు వచ్చి మీరు చూసుకోరు. ఇక ఆకలి అయితే లేదా? ఇంతసేపు బయటనే ఉంటే ఎట్లా మీరు? సరే సరే, ఉంటా మరి. అమ్మా ఏమైంది? అయ్యో మా నాయన మీద అరుస్తా ఉన్నట్టున్నావు ఫోన్ చేసి. అయ్యా అయ్యా ఉండు, పిల్లగాడు వచ్చిండు, నువ్వు రా ఇక ఇంటికి. ఏంది బిడ్డ రాజేష్, ఎక్కడ పడితే అక్కనే పోతారా నాయన? ఎంతసేపు అవుతుంది నేను ఎదురు చూడబట్టి. కూడలా ఇంకా తిననే లేదు. గిట్లనే పోతావు, అందరికీ పెట్టింది, అన్ని పనులు చేసింది, బిడ్డ అవుతా కూర్చున్నట్టుంది పోయి లోపల. ఇక పోయి ఇంత తినమని చెప్పపో. మళ్ళీ ఇంకో కాటన్ తెచ్చినట్టున్నావు, ఇంట్లో అవన్నీ కాటన్లు అట్లనే ఉన్నాయి, మళ్ళీ ఎందుకు తెచ్చినావు నాయన? చెప్పినా కదమ్మా, ఇక మా దోస్తులు ఇట్లా వస్తుర్రు, అట్లే ఇక నాయనకు తెలిసిన వాళ్ళు కూడా వస్తారు కదా, ఇక అందరు తాగుతారు కదా అని చెప్పేసి తీసుకొచ్చిన. సరే బిడ్డ, జర కొడలామెకు తినమని చెప్పు. ఇక మన పని మీద మనం ఉన్నాము, పాపం పిల్ల ఏం తిననట్టుంది. నేను గట్లే పోయి ఇక కూలోళ్ళందరికి పిలుచుకొచ్చుకుంటా. అట్లనే గవ్వని ఇట్లా పిలిచి వస్తా, తాగుతుంది. కళ్ళు అంటే పానం ముసలానికి. ఇక మనం సాక కోసము చెట్టు కళ్ళు తెప్పించినాం కదా, ఇక మస్తు ఉంది, తాగేటోళ్ళు తాగుతారు. ఇక తీసుకొస్తా నేను ఆ ముసలాని ఇట్లా అందరిని పిలుచుకొస్తా. నువ్వైతే పోయి కొడలాకు తినబెట్టు. ఇక మీ దోస్తులు వస్తే మీ దోస్తుల కాడ కూర్చో ఇక నువ్వు పోయి, సరేనా? కోడలాతోటి జర ప్రేమ వాళ్ళకవరి నాయన, పొద్దున్న నుంచి ఒక్కసారి కూడా బిడ్డను పట్టించుకోకపోతేవి. సుజ్జి ఏం చేస్తుందో ఏమో పాపం, పొద్దుటి నుంచి ఒక్కటే పని అయ్యింది నా బంగారానికి. ఇక మా దోస్తు వాళ్ళు వచ్చిర్రంటే ఇక నేను లేవడం కష్టమవుతుంది. ఇప్పుడే పోయి పలకరించి తిని అని చెప్పాలి, మంచిగా మాట్లాడాలి జరసేపు వాళ్ళు వచ్చేంతవరకు. ముందే నా దోస్తు వాళ్ళు ఎట్లా అంటారు అంటే ఇక ఇప్పుడు కూర్చుంటే రాత్రి దాకా ఎవ్వరు. ఓసారి లోపలికి పోయి చూసి వస్తా ఏం చేస్తుందో ఏమో. అబ్బా నా సుకుమారి ఎంత అందంగా వండుకుంది. ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకు, తీయి మంచిగా వండుకుంది. అలసిపోయినట్టుంది, జరసేపు అట్లా వరగాని మంచిగా ఉంది.
నా సుజాత నిద్రలో కూడా ఎంత అందంగా ఉంది చూడు. అబ్బా! దీన్ని చూస్తుంటే పానమే కుట్టలేదు. ఇక లేపితే అస్సలు బాగోదు ఇప్పుడు. జర దోస్తుగాళ్ళందరూ పోయినాకనే లేపాలిగా. అరే రాజేష్, రాజేష్! అగ్గో నా దోస్తులు వచ్చినట్టున్నారు. ఏం చేస్తుండ్రా ఈడు పండగకి పిలిచిండు ఇంకా రాడు బయటికి ఇంట్లోనే ఏం చేస్తుండో. అరే పోదాంరా ఇంట్లో ఎవరు కనిపిస్తలేరు. అరే ఉండు మామ ఉండు, వాడు ఫోన్ చేసి పిలిచిండు మనకి పండగకి రంటరా మంచిగా దావత్ చేసుకుందాం అని చెప్పిండు. నువ్వేం పోదామంటావేంద్రా, ఇంట్లోనే ఉండు, చాడేడిపోతాడు, వస్తాడుండు. అరే ఎంతసేపు అవుతుందిరా వచ్చి మీరు? అరే మామ ఎంతసేపు రా నువ్వు తాగనికి పిలిచి గింత మెల్లగా వస్తే రా ఇంట్లోకించి మేము చూసి పోదాం అనుకుంటున్నాం ఇప్పుడే. ఈయనేనా సిట్టింగ్ ప్లేస్ మనది? అరే ఈడు వద్దు మామ, మనకు వేరే దగ్గర అరేంజ్ చేసిన ఆడికి వెళ్దాం పార్రీగా. ఎప్పుడో గంట అవుతుందిరా మామ, నేను అరేంజ్ చేసి ఇక మీరే ఇంకా వస్తలేరు అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ కొడుకులు వస్తారా రా అని ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం, వచ్చిర్రు అంతే మీరు. అరే చూడురా రాజుగాడు ఎంత ఖుషి ఖుషి ఉన్నాడో, తాగుడంటే వీనికి పానం కొట్టుకుంటారా నాయన. చూడు కాలే నిలబడతలేదు, ఎప్పుడెప్పుడు పోదామా అని హుషారుగా ఉన్నాడు ఆడు చూడు. అరే అని సంగతి నీకు తెలియదా రా, వాడు అసలు ఒక్కసారి కూడా తాగేటోడు కాదు మనతో పాటు. ఇప్పుడు అట్లాంటోడు వాడు, తాగుడు అంటే రెడీగా ఉంటుండు. ఈ ఎందుకంటే ఇక వాళ్ళ మరదలు హ్యాండ్ ఇచ్చింది, వేరేని పెళ్లి చేసుకొని పోయింది. ఇప్పుడు వాడు అట్లా తయారయ్యిండు. అరే రే రాజుగా, నీకు పెద్ద కష్టం వచ్చింది కదరా, ఏమో అనుకున్నా. అయితే బాయే లోకంలో ఆడపిల్లలు తక్కువ ఉన్న అర్రా పెళ్లి చేసుకొని మంచి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకోకనంట అవన్నీ ఆలోచనలు పెట్టుకొని తాగుడికి ఇదైపోతావు నువ్వు. అరే ఇట్లా అంటున్నా అనేసి ఈరోజు తాగుతుండేవరా బాయ్, మళ్ళా ముందే చెప్తున్నా మా ఇంట్లో దావతు ఈరోజు అయితే ఖచ్చితంగా నువ్వు తాగవలసిందే మంచిగా. అరే గట్లేం లేదు మామ, తాగుతా నేను ఎందుకు తాగుదాం ఊగుదాం తాగుదాం ఊగుదాం. అరే ఆడు నువ్వు వద్దన్నా తాగే టైప్ రా ఇప్పుడు వాడు, నువ్వు వాడి గురించి తెలియక మాట్లాడుతున్నావు. తాగుతాడు, ఎందుకు తాగాడు? ఆదివారం వచ్చిందంటే ఫోన్ల మీద ఫోన్లు కొడతాడు, పొద్దుటి నుంచి కొడతాడు. మామ ఏడుకోదాం లేవు ఎంతసేపు అంతవరా భయ అని అంటాడు నన్నే వాడు. ఇక ఇలా తాగుకుంటూ ఉంటాడా వాడు? సరే పారి పారికి పోదాం పారి తానికి. అరే రాజుగా, అసలు అట్టెట్లా హ్యాండ్ ఇచ్చిందిరా అని మర్దలు. ఏం చేద్దాం మామ, ఇక వాళ్ళు మంచి సంబంధం చూసిర్రు, పోరగాడు ఇక ఫారెన్లో ఉంటాడంట. ఇక అన్ని మంచిగానే ఉంది కదా సంబంధం అనుకుందో ఏమో, మరి ఇక నన్ను వదిలేసింది. ఇక వాడిని సరే అని చెప్పేసింది, పెళ్లి చేసేసుకుంది. ఇక దానివల్లనే మస్తు మస్తు బాధ అయిందిరా. 1 year అయిపోయింది ఇతను పెళ్ళయి. అరే నా మర్దలు 7 గంటల ఆడికి తిప్పినారా బా మామ, ఏం చేద్దాం చెప్పు. అరే గంతగానం హ్యాండ్ ఇస్తుంది అనుకోలే ఆ పోరి. 7 గంటల ఆడికి తిప్పిన, షాపింగ్లు అన్నది, షాపింగ్లో తీసుకుపోయినా, అది ఇప్పి అన్నది ఇది ఇప్పిమని అన్ని ఇప్పించిన, మంచిగా చెప్పించిన అన్ని. కానీ లాస్ట్కి వస్తే అది హ్యాండ్ ఇచ్చింది. అరే నా మరదలు గుర్తొస్తే మస్తు బాధ అవుతుంది మామ. ఈ బాధని ఎట్లా పోగొట్టుకోవాలి అర్థం కాక నేను ఇట్లా తాగుడికి అలవాటు పడ్డా. అరే నువ్వంటే పానం బావా, నేను నేను ఉండలేను బావా అన్న పిల్ల సడన్గా పెళ్లి సంబంధం చూడంగానే చేసుకొని పోయింది. ఎంత పరిశాన్ పడ్డా నేను, అంటే అంత పరిశాన్ అయినా. అరే కాక నీకేం చెప్పిండ్రా, మీ మరదలైతే ఏంది, ఆడోళ్ళు అంటేనే గట్ల తయారయ్యారు అందరూ. ఎప్పుడు ఎవరికి హ్యాండ్ ఇచ్చేది తెలియదు, ఎవరిని చేసుకుని పోయేది తెలియదు. అందుకే నువ్వు సప్పుడు కాకుండా ఉండరా అంటే, గా పిల్లలు ఎందుకు ప్రేమిస్తున్నారా అంటే నువ్వు వినపోతు విన్నమాట. ఇగో ఈరోజు చూడు నీ మరదలే నీకు హ్యాండ్ ఇచ్చిపోయింది. అరే అది మంచిదిరా, చాలా మంచిది. ఎవరి మాట చెప్తే వినేది కాదు, మంచిగా ఉంటుంది. బావ మాటనే ముఖ్యం అంటది. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇట్లెందుకు చేసిందో అర్థం కాలేదు మామ. నాకు మస్తు మస్తు బాధ ఉంది మామ నా కడుపులా. ఏం చేతు చెప్పు. ఇక మా అమ్మోళ్ళు వేరే సంబంధం చూస్తా అన్నా కానీ నాకేమో నా పిల్లనే గుర్తొస్తుంది. ఏం చేతు నువ్వు అసలు. ఇక దాని ఫోటోలు చూసుకుంటా మస్తు బాధపడతా. దాని గురించి ఎవరైనా మాట్లాడిరంటే అయిపోయి ఇక రోజంతా బాధపడుతూనే ఉంటా మామ. ఇంకా నాకు అసలు తాగుతూనే మర్చిపోతానేమో అని మస్తు తాగుడు అలవాటు అయింది. అరే ఊకో కాక, ఏం మాట్లాడుతున్నావు. ఆడపిల్ల కోసం నువ్వు గింత పరిచయం అవుతావేంది. ఇగో గాలి మనల్ని వద్దనుకున్నప్పుడు మనం ఎట్లుండాలిరా. ఇంకా మంచి మంచి పిల్లలు బయట చూడు. నేను మా మరదల్ని చేసుకున్నానా, సుజాతని చేసుకున్నా, నా జీవితం మంచిగా లేదా, మంచిగా ఉంది. ఎంత మంచిది అనుకుంటున్నావు, సుజాత చాలా మంచిదిరా. బయట పిల్లలు కూడా మంచి ఊరు చేసుకో, పెళ్ళి ఏం కాదు. ఏమో మామ, నా మరదలు హ్యాండ్ ఇచ్చినాక ఎవరిని నమ్మబుద్ధి అయితే లేదు. ఇక పెళ్ళి అంటేనే ఇష్టం లేకుండా పోయింది. ఏం చేసుకోవాలో ఇక అర్థమైతే లేదు. ఇగో నేను చెప్తున్నా మామ, నీకు తెలుసు కదా నేను స్వీట్ని ఇష్టపడ్డ విషయము. అంత ఇష్టపడి ఆ పిల్ల ఫారెన్ వెళ్ళిపోయాక ఇక మా అమ్మ ఎంబడబడితే నేను వేరే పెళ్లి చేసుకున్నా. అయినా కానీ ఏమైంది చెప్పు ఇప్పుడు. మీ చెల్లె మంచిగానే ఉంది కదరా, నాకు ఇంత మంచిగా దొరికింది చూస్తున్నావు కదా, మంచిగా ఉంటుందిరా నాతోటి. అందుకే చెప్తున్నాను, మన జీవితము ఇక్కడనే ఆపేసుకోవద్దు. తర్వాత ఇక మంచిగా పెళ్లి చేసుకొని వేరేతోటి మంచిగా సెటిల్ అయిపోవాలి. అన్నీ అవే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎట్లయితుంది మామ చెప్పు. ఇవన్నీ కాకుండా మామ, నాకు మా మరదల్ని మర్చిపోయే ఉపాయం ఒకటి చెప్పుర్రా.
ఇంకో పెళ్లి చేసుకో మామ, మంచిగా సంతోషంగా ఉంటావు. పెళ్లి చేసుకుంటే ఇక పిల్ల గురించే బాధపడుతూ ఉంటావా ఏంది? పెళ్ళం వస్తే ఏమవుతుందంటే ఇక వాళ్ళ పనులే సరిపోతాయిరా భయ్ మనకి. ఇక వాళ్ళకి అదోటి ఇదోటి, మళ్ళీ పిల్లలు వస్తారు, ఇంట్లో పని, మన సంసారం మీద మనం పడతాము, అన్నీ మర్చిపోతాము. ఇంకా ఆమె ఎందుకు గుర్తుకొస్తుంది చెప్పు? ఉన్న టెన్షన్లే మస్తు అవుతాయి. ఇక వాళ్ళ దిక్కు ధ్యాసనే ఉండదురా. చెప్తే విను. ఇక అంతే అంటావా మామ? ఇగో నా భార్యలాగా మంచిది వచ్చిందనుకో, మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది జీవితము. ఇక గట్లా కాకుండా ఇక నీ మరదలు లాంటిదే ఇంకోటి వచ్చిందనుకో, ఇక నీకు సంక నాకు ఇచ్చినట్టేరా. ఇగో మామ, నువ్వు ఇప్పుడే నాకు ధైర్యం చెప్తే మళ్ళీ అప్పుడే ఇక ఇట్లా చేస్తే ఇట్లా మాట్లాడితే ఇక నేను పెళ్ళి ఎట్లా చేసుకుంటా చెప్పు మామ. అరే ఊకో కాక, నువ్వు వానికి అట్లనే భయపెడతావేంది? ఆ, ఎవరు వచ్చినా భయపడేది లేదు. ముందుకెళ్ళాలి జీవితంలో. పెళ్ళం ఎట్లా ఉన్నా సరే మనం సరిదిద్దుకొని చక్కగా చేసుకోవాలి సంసారం. కానీ నువ్వు గట్లా చెప్తే అది పిల్ల భయపడదు, ఆ పిల్లగాడు భయపడా? అయ్యో బావ ఇక్కడ కూర్చున్నాడా? అచ్చచ్చచ్చా, సరే సరే, వాళ్ళ ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. దాన్ని ఇట్లా గాలికి వదిలేసిండు, పిల్లాన్ని మంచిగా ఇంట్లో ఫ్యామిలీలాగా కలిసిపోయింది. ఇక నేనేమో ఇట్లా తయారైనా. సరేలే బావ వాళ్ళ ఫ్రెండ్స్తో మంచి తాగుతూ కూర్చున్నాడు, ఇక్కడ మనం ఎందుకు, వెళ్ళిపోతాంలే. అరే మామ, ఈ కాలంలో ఒక మంచి పిల్ల నాకు కూడా దొరికితే బాగుండ్రా. మీ సుజాత లాగానే దొరకాలి నాకు కూడా. జర చూడరాదురా మంచి పిల్లని నువ్వన్నా. అవునరా కాక, ఇక ఈయన్ని మనమే పట్టించుకొని పెళ్లి చేయాలి, లేదంటే ఇటు పెళ్లి కూడా చేసుకుంటే అట్లేడు. మంచి పిల్లలు లేరు అనేసి భ్రమలో ఉంటుండు, కానీ మంచి మంచి పిల్లలు ఉర్రు కదరా. ఇంకా ఎందుకు అట్లా పరిశాన్ అవుతుండు? ఆ జీవితం ఒక్కటే సంకనాకపోయినట్టు ఫీల్ అయిపోతుండు వాడు. ఇక అందరి జీవితాలు గట్లనే ఉన్నాయి. ప్రేమించిన వాళ్ళు వదిలేస్తే ఏం చేస్తారు? వేరే పెళ్లి చేసుకొని కాపురం చేస్తారు, పిల్లలు వస్తారు, వాళ్ళ సంసారంలో వాళ్ళు ఉంటారు. ఈయనకి ఎంత చెప్పినా ఎక్కలేదు. నా మడిదల్ని మర్చిపోలేను, నా మడిదల్ని మర్చిపోలేను, ఇదే అంటున్నాడు వాడు. అరే రాజు, నేను చెప్తున్నా కదా, పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు. ఇంకా ఆ పిల్లని మర్చిపోరా. నువ్వు మర్చిపోకుండా సరే పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్ మర్చిపోతావురా భయ్. నేను చెప్తున్నా కదా. నీకేంది మామ, స్వీట్ వస్తుంటుంది పోతుంటుంది ఇంటి దిక్కు. ఇక నీకేదో మర్చిపోతావు. మర్చిపోయినా మంచిగా ఉంటావు, మర్చిపోకుండా మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కండ్ల పడుతుంటుంది. అరే తప్పుగా ఆలోచిస్తున్నావు మామ. నేను సుజాతని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా మర్దల మీద ఆశలే తీసేసుకున్నా. ఇక ఆ పిల్లని చూసినా నాకు అట్లాంటిది ఏం అనిపించదు. అరే నిజంగానే అట్లుంటుందా మామ? నేనైతే నా పోరిని అసలు మర్చిపోలేను మామ. ఇగో అందరు పెళ్ళికి ముందు గట్లనే మాట్లాడతారు మామ. పెళ్ళి అయినాకనే తెలుస్తుంది అసలైనది ఏందనేది. అరే ఉట్టినే ఎందుకు ఆడతారా? పాటలు పెడుతూ నాకు పాటలు పెట్టినాక మస్తు ఆడుకుందు నువ్వు. అరే రే రే ఉండురా, ఆగురా. ఏందిరా నీ డాన్సు? ఆ అబ్బా పోదాం రా ఇంటికి నడువు. ఏంది ముసలోళ్ళు ఎక్కడ కనిపిస్తూనే లేరు? పండగ పుట్టలు ఎక్కడ పోయారు అబ్బా ఇంట్లో లేకుండా? అవ్వా వా అవ్వా, ఈ తాత కూడా కనిపిస్తలేడుగా, రచ్చగడ్డ కింద కూర్చుండో ఏమో. ఏం చెప్తున్నావే లోపల? రా బయటికి రా. అదో మళ్ళవ్వా, ఏం రా గిట్ల వచ్చినావు? ఇంట్లో చుట్టాలందరినీ పెట్టుకొని పండగ పూటలా? ఏ ఊకోవే అవ్వా, తాగనీకి వస్తావేమో, ఇంత దిన పెడదామని చెప్పేసి నేను విలువనీకి వస్తే గట్లానే పడితేందే. రావా ఇంటి దిక్కురా. మా తాత కూడా కనిపిస్తలేడు. ఆయన చెప్పిండు తాతని ఇట్లా పిలుచుకరా, అవ్వని ఇట్లా పిలుచుకరా, జరా తినబెట్టు వాళ్ళకు అని చెప్పిండు. ఇక అందుకే పిలువనీకి వచ్చిన. ఓయమ్మో, ఎంత మంచి గుణమే అనేది మళ్ళవ్వ. ముద్దుగా అన్ని పండుగలు చేసుకుంటావు, మమ్మల్ని మాత్రం మర్చిపోవు. ఖచ్చితంగా తినే టైం కన్నా పిలుస్తావు మమ్మల్ని మంచిగా. అయ్యో పండుగ పూటలా మీ పిల్లలు కూడా రారే, ఇక మీరిద్దరే ఉంటారు, ఏం వండుకుంటావు చెప్పు? మీకు రెడీగా అయినవి వండినా తినేసి ఇంత తాగి పోతే అయిపోయా. నీకు ఇష్టమైన కళ్ళు మా ఇంట్లో మస్తు తెచ్చిర్రు కుండా, ఇంకా తాగుదు కానీ రా. ఇంతకీ తాతేడే ఇంతసేపు అవుతుంది నేను వచ్చి, రాముడు రాలే బయటికి. ఏమమ్మా ముసలాడు ఎప్పుడు ఇంట్లో కూర్చుంటాడని, ఎప్పుడు రచ్చగడ్డ మీద కూర్చుంటాడు, ఇంకా రానే లేదు. ఇంత టైం అయ్యింది, తింటాడేమంటే ఇంకా రాకపాయే.
మల్లవ్వ వచ్చినట్టుంది. ఏం మల్లవ్వ గిట్లొచ్చినావు? ఏ గదేనే పండక్కి వెళ్దామని వచ్చిన. అయిపోయానా బోనాలు చేసిరా? దేవునికి ఎక్కిచ్చిరా బోనాలు? అయిపోయిందే, ఇప్పటిదాకానే వచ్చినాము. ఇక పిల్లలు తింటుర్రు, ఇక నేను బయటికి వచ్చిన. ఇక మిమ్మల్ని పిలిచిపోదామని వచ్చినానే, రారి తిననీకే. ఇక అరే ఏమొద్దురా ఆ పండుగ పూటల్లా, ఏమొద్దు తీయగా. ఊకో తాత గట్లా మాట్లాడబడితివి. పండుగకి ఎప్పుడైనా మిమ్మల్ని విలువకుంటున్నానే, నేను పిలుస్తా కదనే ప్రతిసారి ఇప్పుడు గిట్లా మాట్లాడబడితివి. దాదా గట్లా సిగ్గుపడొద్దు. ఏం మందిల్లానే మన్నదే కదనే, ఒక్క ఊర్లు ఉంటాము, పక్క పక్కన ఉంటాము, పండుగ పిలుచుకోకుంటుంటానా ఏంది? రాండి. ఏందయ్యా గింత వాసన వస్తుంది? పొద్దు పొద్దున తాగినట్టునో తాగడ కూర్చున్నావు రసగట్ట మీద. ఏ అవ్వే కిందాకనే గబు చేయొచ్చిండు, నడిపే కొంచెము సుక్కేసుకొచ్చుకుందాము అని అడిగి ఇక పొయ్యి వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం. చాలా సేపే అవుతుంది, పాటు దిగిపోయింది ఇంకా ఉంటా అదే. ఇగో సూతివా మల్లమ్మ, ఇక గిట్లనే చూడు ముసలోడు తాగి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఇంటికి ఏమొస్తాను చెప్పు. ఇక ఇంకా ఎక్కువ అవుతుంది తాగితే, ఇక మంచిగా ఉంటుంది పానము రిమ్మరిమ్మంటది ముసలాయనకి. ఇక వద్దు తీయమ్మ, సరే తాగుతాను అంతి. గట్లానకి అవ్వ పండుగ పుట్టల్లో పిలిస్తే గట్లా అంటవేంది? కొంచెమే తాగుతాడు కానీ పాటు. ఇక పొద్దున తాగిందంట దిగిపోయిండొచ్చు కానీ రారిగా తిని కొంచెం తాగుతారు కానీ. పిల్లగాడు ఇక చెట్టు కల్లి తెప్పించే ఇంత కోటర్లు తెప్పించిండు, బీర్లు తెప్పించిండు, అన్ని తెప్పించిండు. ఎవరెవరిని పిలుస్తావో పిలిచి రాపో అమ్మ అని చెప్పి పంపిండు. ఇప్పుడు రాకపోతే ఎట్లనే, మీరు అన్ని తెప్పించి ఇంట్లో రెడీగా ఉన్నాయి, వంటలు అయినవి, గారెలు బూరెలు అన్నీ చేసినాము. రాండి వచ్చి తినిపోదు రారేం కాదు. సరే జరసేపు ఆగేందుకు గారి రారే, నేను పోయి బుచ్చావని ఇట్లా పిలిచి వస్తాను. మీరు మరీ ఇది చేస్తున్నారు. రండి అందరు కలిసి రండి. అందరం మనం కూర్చొని ఇక మీరు వస్తారని చెప్పి నేను ఇప్పటివరకు తినకుండానే ఉన్నా. మా కోడదాన్ని కూడా తినలేదు. ఇక ఊర్లో అందరిని పిలుచుకొని వస్తా, అప్పుడు తిందంగానే అత్తమ్మ అని చెప్పింది పిల్లగుట్లా. మీరు ఇట్లా చేయిస్తే ఎట్లనే చెప్పు, పండుగ పూటల్లా మంచిగా వచ్చి అందరం కలిసిమెలిసి చేసుకోవాల్సిన మాట. ఇక అనిత కూడా వస్తాన్నది, అనితకు చెప్పిన వెళ్తుందేమో. అందరం మనం కూర్చొని తిందాం, పారి తాగుదాం, పండుగ పూటల్లో మంచిగా చేసుకోవాలనే పండుగ. ఎప్పుడు పిలుస్తా అని తింది రాని, పండుగనే కదా, పండగకే కదా పిలిచింది, రారి. చూసినావా అయ్యా మల్లమ్మ, వదలదే అని చెప్పిన, అప్పుడే తాగకయ్యా అని చెప్పిన. అయినా కానీ చెప్తే కూడా వినకుండా పోయి ఉట్టి అంగళ బజార్లో కూర్చుంటానే అన్నావు. పోయి తాగేసి వచ్చినావు. ఇప్పుడు అది ఇది నీకు ఎక్కువ అవుతుందని నేను అప్పటికీ చెప్తానే ఉన్నాను. ఈయన పుట్ట పోతివి ఏందో ఏమో, నీకు నాకేం అర్థం కాదు. ఏమల్లా పిలిచింది జనంతనే తాగుతాపా, ఇక అది ఎప్పుడో దిగిపోయింది ఇంకా ఉంటా అది నాకు. అయినా గబుచ్చావా భర్తతోటి సోపత అయినాక బాగా తాగుతున్నావు ముసలోడా నువ్వు. ఎంత చెప్పినా ఇంత లేవు. ఇక పండుగ పూటలని ఊపుకుంటున్నా, నేను లొల్లి చేస్తలేను. తాగని పాటే పండుగ పూటలనే కదా జర ఎక్కువ తాగుతారు. ఏం కాదు పాటు, మంచిగానే ఉంటుంది. ఇక సరే కానీ నేను పోతున్నా, రండి మరి. సరే పో, మళ్ళా బాగా వస్తాం కానీ పోయిగా. పాపం ముసలామెకు కొడుకులు కోడళ్ళు ఉంటారు కానీ పండుగ పూటలో ఒక్కసారి ఇంటికి రానే రారు. బిడ్డలు కూడా ఉంటారు కానీ రానే రారు. ఎవరి ఇళ్ళలాలే ఉంటారు. పూసలోళ్ళకు ఎవరు చూస్తారు? ఇక మల్లక్క ఈడనే ఉన్నావు? వచ్చినావా చెల్లా? అరే ముసలోళ్ళని ఇట్లా పిలిచి వచ్చినారా? ఇంకా రాకపాయే? అదో అనిత కూడా వచ్చా కదా. వస్తేనే ఊర్రు కదా అబ్బాయి ఇట్లా. ఏం అనిత, మీ పోరుడు ఎక్కువ బయటికి వస్తలేడు ఈ మధ్య. ఆడి ఇంటికి వచ్చిందంటే ఒక్క దగ్గర ఉండకపోతుండే అట్లా అంటాడు. ఈ మధ్య మా ఇంటికి వస్తూనే లేడు. వచ్చిండా లేదా మీ పిల్లగాడు? వచ్చిండు తాత, ఇంటికానే ఆడుకుంటున్నాడు. ఆడు ఎక్కువ ఏం బయటకు పోతలేడు. ఇక ఎప్పుడు ఒకటే లాగుంటారు పిల్లలు. ఆ ఊరా పోయినసారి వచ్చినప్పుడు మస్తు తీర పనులు చేసేది. ఇంటికి వస్తుండే ఏదో ఒకటి చేస్తుండే, చెట్టు మీదకి రాళ్ళు విసిరిస్తుండే, గుడిసె మీదకి విసిరిస్తుండే, తిక్క శాతాలు చేస్తుండే. ఈసారి ఇంటి దిక్కే రాలేదు. నేను అనుకుంటూనే ఉండే ఇక బోనాలు వస్తున్నాయి, ఆడొస్తాడు ఇక అదోటి ఇదోటి తీసుకొని విసిరిస్తాడు అని అనుకుంటున్నా. కానీ ఈసారి ఏం రాలే మీ పిల్లగాడు మా ఇంటి దిక్కు. సుజాత, ఓ సుజాత. అత్తమ్మ, ఇక అందరు వచ్చి తీసుకురా బిడ్డ, తింటారు. కూసోర్రే, ఏం మాట్లాడుతురు? కూసోరి తిందురు. స్వీటీ గడ బీర్ సీసాలు, గవి కోటర్లు, కళ్ళు ఇట్లా ఉంది, తీసుకురాపా అమ్మ. సరే అత్తమ్మ. అన్నట్టు బుచ్చవ్వ ఇట్లా రాకపోయా, బుచ్చయ్య ఇట్లా రాకపోయా. ఇంకా ఏంది మల్లక్క, మాకేమో పెడితివి, నువ్వేమో తాగుతా కూర్చుంటా. అవే మా పక్కన నువ్వు కూడా తాగుతున్నావు, మేము తాగుతాం, లేదంటే మాకేమొద్దు. ఇంటి నిండా చుట్టాలు రిషెల్లా, ఏం తాగుదు చెప్పు? మీరు తాగుర్రి, తింటా మీతో పాటు కూర్చొని, కానీ మీరైతే తాగుర్రా. ఏమవుతుంది బిడ్డ, ఇంత పండుగ చేసి ఒక సుక్క తాగొచ్చు కదా నువ్వు కూడా. వద్దే అవ్వ, చుట్టాలకు ఏమైనా అవసరం ఉంటుంది అటు ఇటుగా. ఇంటి నిండా చుట్టాలను పెట్టుకొని నేను తాగితే ఏం బాగుంటుంది? తర్వాత ఇంకెప్పుడైనా తాగుతా కానీ నేను. మస్తుగా ఉంది పాటు. మన చేనులలో పోయినప్పుడు మీకు ఓపించి నేను తాగనా ఏంది? ఇవాళ ఒకరోజు తాగకపోతే ఏమవుతుంది? మీరైతే తాగుర్రి, తినేటప్పుడు మీతో పాటు నేను తింటా. కానీ నేను ఎట్లా కూర్చుంటానే, మీరైతే తాగుర్రి. సుజాత, ఇంత కూర వేసుకురా అమ్మా. అత్తమ్మ నీకు అన్నం పెట్టానా మరి?
పెట్టుకరా బిడ్డ, వీళ్ళు మొహమాట పడుతురు తాగనీకే ఇంట్లో. పెట్టుకరా, నేను నీళ్ళతో పాటు కూర్చొని తింటా. జరంత తాగంటే తాగపోతే అక్క మాతో పాటు. ఇగో మీరు గిట్ల మొహమాట పడుతురని నేను తింటున్నారా, ఇంకెప్పుడైనా తాగుతా పాటు. అమ్మ సుజాత, నువ్వు కూడా బుక్క పెట్టుకొని తినమ్మా. స్వీటీ అక్కకి పెట్టుకరా పో. సరే సుజాత, నువ్వు కూర్చో, నేను పెట్టుకొస్తా నీకు. బాబా గిట్లా తిననే లేదు ఇంకా. ఈ సుజాత తిను అనగానే కూర్చుంది మంచిగా. ఇగో సుజాత తెచ్చిన తిను. మల్లవ్వ, నీ కోడలిది నీ గుణము చాలా మంచిదమ్మా. నీ గుణం మంచిగా ఉన్నందుకు నీకు కూడా నీ కోడలు కూడా నీకు తగ్గట్టే దొరికింది. ఎంత మంచి గుణం చూడు. పిల్ల అందరితోటి కూర్చొని తింటుంది, తిను అంటేనే తింటుంది. అవ్వమ్మ మల్లవ్వ, మంచి గుణవంతురాలే దొరికింది నీకు కోడలు. మానవరాలు చక్కగా ఉంది. ఈ ముసలోళ్ళు ఏంటి సుజాతని పొగుడుతున్నారు? నేను కూడా ఉన్నా కదా ఇక్కడ, మంచిగానే ఉన్నా కదా. ఇంకెందుకు మరి, నన్ను కూడా పొగడొచ్చు కదా, నేను కూడా వీళ్ళతో పాటు ఉన్నా కదా. ఏవమ్మా సుజాత, ఇంటి కోడలు అనిపించుకున్నావు మంచిగా. అవ్వ, తాగేది అయిపోయిందా? పెట్టుకరా నాన్నము. జర ఉండు పిల్ల, మాట్లాడుతున్నాం కదా, మాట్లాడినాక పెట్టుకోతూ ఉండు. అవే అనిత, బోనాలకు మంచిగానే అయిందా నేను ఇది చీరల బిజినెస్? మంచిగానే అయ్యిందక్క. ఇక మంచిగానే అమ్మినా, మంచిగానే అయిపోయినాయి. గంతగానం సామాన్ తెచ్చేసుకున్నావు, చీరలు బాగానే తెచ్చేసుకున్నావు. గన్ని పైసలు ఎక్కడవే నీకు? అప్పు తెచ్చినాక, అప్పు ఇప్పించుకొచ్చిన. ఇంకా పిల్లల ఫీజు కట్టేది ఉండే, ఇది ఇక పండుగకి బట్టలు తెచ్చి అమ్మితే ఎంత లాభం అని వస్తుందని చెప్పేసి అవి ఇవి కలిపి అప్పు తీసుకొచ్చినా. ఇక నీకు అడిగితే నువ్వు కొన్ని ఇస్తేవి కదా, అవి సరిపోకపాయే. మళ్ళీ వేరేలో తన తెచ్చినాక. మన ఊర్లో నీకు గంత అప్పు ఎవరిచ్చిర్రా? గదే కొత్తగా వచ్చిండు చూడు, గా సారు పట్నం నుంచి గా రంగయ్యల ఇల్లు కొన్నట్టుడు గాయన గాని దగ్గర తీసుకున్నా. ఇక ఇస్తా అని చెప్పిన అప్పు తీసుకున్నా. ఇక మిత్తి కూడా ఎంత కట్టించుకుంటాడో ఏమో కానీ ఇంకా ఇప్పించుకున్నాక మస్తు కష్టమైంది. ఆ రోజు మస్తు బాధపడ్డా. ఎవరిచ్చేటట్లేరు, ఏం చేతు అని చెప్పేసి అడుగుకుంటా పోయి ఇక ఆడింటికాడ ఆలోచన చేసి ఇంకొకసారి ఏమన్నా కానీ అని చెప్పి ఇక సారికి అడిగితే సరేలే అమ్మ ఇస్తా మరి అనేసి అన్నాడు. ఇక మిత్తి ఎంత కట్టించుకుంటాడో ఏమో కానీ ఇప్పుడైతే ఇంక ఇప్పించుకున్నాక పైసలు అయితే మరేందే ఇన్ని రోజుల నుంచి ఒక మాట చెప్పలేదు ఇప్పించుకున్నా అని చెప్పేసి. అయ్యో నా మతి మంట, నేను తాగిన మతలా అన్నీ చెప్పేసినా కదా మల్లక్కకి. ఇట్లా ఏటబ్బా, ఇక సారు ఇట్లా ఏమనుకుంటాడో ఏమో. ముందే గిట్టతుంటే ఎంత పెద్దగా చేస్తుంది ఈ మల్లవ్వ. ఏం చేయాలబ్బా చెప్తి నిజము. ఏమైంది తినకుండా గట్ల నిలబడ్డావు షాక్ అయ్యి? స్వీటీ, ఇంత అన్నం పెట్టుకురాపు అమ్మ అనితక్క గిట్లా తాతకి అవ్వకి. సరే అత్తమ్మా. అరే మల్లవ్వ, మంచిగా భోజనాలు చేసి పెట్టినారా, మంచిగా కమ్మగా అయినవి. ప్రతిసారి మాకు మంచిగా పిలిచి ఇట్లనే మంచి మర్యాద చేస్తావు. నువ్వు నీ కోడలు చల్లగుండా, నీళ్ళు మంచి చల్లగుండా. అవును మల్లవ్వ, మళ్ళీ సరికి మంచిగా మనవడు పుట్టని. అంత దేవుని దయ్యనే, మీ నోటి పుణ్యాన గట్లనే కానీ మంచిగా వంటలు గిట్లా మంచిగా కమ్మ చేసిర్రా. వంటలు పిలిచిర్రా ఎట్లా? అవునే, ఇక పండుగ పని ఇంట్లో మస్తు పని ఉంటుంది. ఇంకా వంటలు చేసే అంత టైం ఏడుంటుంది. పిల్లలు తయారయ్యి ఇట్లానే లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా వంటలనే పిలిచినాయి ఈసారి. మంచిగానే చేసిరు వంటలు గిట్లా అన్నీ మంచిగా చేయించినావు మల్లవ్వ. పండుగ మాత్రం మంచిగా చేసినావు, మంచిగా దావత్ ఇచ్చినావు అందరికీ. ఈ ముసలోళ్ళు ఏంటి గిట్లా చెప్పబట్టిరి? నేను బావకు పెళ్లి చేసుకుందాం అనేసరికి ఇంకా పిల్లలు కనండి మంచిగా ఉండాలి అని కోరుతుంది. నేను ఉండంగా అవన్నీ జరగనిస్తానా ఏంటి? అస్సలు జరగనివ్వను.